హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా కొత్తిమీర కనిపిస్తుందో. ఇదైతే నేను నైట్ తీసుకొచ్చారండి. ఎంత తాజాగా ఉందో చూస్తున్నారు కదా. ఈరోజైతే నేను స్పెషల్గా వచ్చేసి కొత్తిమీర టమాటా రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. ఇదైతే ఫస్ట్ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఇదిగోండి నీట్గా అయితే కొత్తిమీర అయితే కడిగేసి కట్ చేసి పెట్టానండి. దాంట్లో వచ్చేసి ఇదిగోండి పచ్చిమిర్చి చూడండి నేను తీసుకున్నాను. అంటే కొంచెం కారం తక్కువ ఉన్నాయి, అందుకే కొంచెం తీసుకున్నానండి. ఇదిగోండి టమాటా ఎంత ఫ్రెష్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కదా. ఇవైతే మా పక్కన వచ్చిందండి. అందుకే నా ఫ్రెండ్ అనమాట. వాళ్ళ డాడీ వాళ్ళు పండిస్తారుగా చేతులు నాకు టమాటా ఎంత ఫ్రెష్గా 2 కేజీస్ ఉంది. అలానే దీంట్లో వచ్చేసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలానే కొంచెం జీలకర్ర. ఇది 1 by 1 అన్ని ఫ్రై చేస్తాను. బాగా అయితే పెట్టానండి. ఆయిల్ అయితే వేడైంది. పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే ఫ్రై అవుతుంది కదా, నేను కట్ చేసి పెట్టిన కూడా యాడ్ చేస్తున్నాను దాంట్లోనే. చక్కగా కలుపుతున్నాను. ఇవన్నీ మనం కొత్తిమీర వేసాం కదా, ఎంత కొంచెం అయిందో ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం మగ్గితే అయిపోతుంది. టమాటా కూడా మంచిగా ఉంటుంది. ఇది కూడా చల్లారుతుంది. ఇది రోడ్లో వేసుకొని అయితే నుంచి కడిగి పెట్టాను. ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి అయితే కానీ ఇంకా మిక్సీలో వేసిన ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్ట్. అలానే దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. పొట్టుకొని వేస్తున్నాను. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. మరి మెత్తగా అంతుంది. అలానే ఆనియన్ కొంతమంది తాలింపు చేస్తారని నేనైతే ఇలా వేసిన అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా కచ్చపచ్చగుంటే చాలా బాగుంటుంది. తాలింపులో కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇలానే వేస్తానండి. టమాటా అండి, టమాటా కూడా యాడ్ చేస్తున్నాను. ఇదైతే అయిపోయిందండి. వేరే ప్లేట్లో తీసుకొని తాలింపు పెట్టుకున్నాము.
చట్నీ అయితే యాడ్ చేస్తామండి. ఫైనల్గా అయితే కొత్తిమీర టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. రైస్ చాలా బాగుంటుంది. దోశ ఇంకెప్పుడైనా నోరు బాగా ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 1 వీక్